హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో సెక్షన్ 21 ప్రోక్లమేషన్ బై కలెక్టర్ అనే టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. గవర్నమెంట్ అనేది ఏదైనా ఒక ప్రదేశాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిక్లేర్ చేయాలని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు సెక్షన్ 18 ద్వారా వెంటనే కలెక్టర్ అనేవారు ఏం చేస్తారంటే ఒక ప్రకటనని రిలీజ్ చేస్తారు. ఆ ప్రకటనలో ఏముంటుందంటే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో రాబోతుంది, దానికి ఉండేటటువంటి బౌండరీస్ ఏంటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు వాళ్ళకు ఉండేటటువంటి లీగల్ రైట్స్ ఏంటంటే ఇక్కడ ఉండే ల్యాండ్స్ మీద కానీ, వాళ్ళు చేసుకునే వ్యవసాయం మీద కానీ, లేదంటే పశువుల మేత కోసం వాళ్ళు ఒక ప్రదేశంలో ఆవులను మేపుతుంటే ఆ ప్రాంతం మీద కానీ వాళ్ళకు ఉండేటటువంటి లీగల్ రైట్స్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటిని వితిన్ ద 2 months ఆఫ్ పీరియడ్ రాతపూర్వకంగా రిటర్న్ స్టేట్మెంట్లో కలెక్టర్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో అలానే ఎవరైనా కొంతమంది ప్రజలు వాళ్ళకు ఉండేటటువంటి లీగల్ రైట్స్ని బేస్ చేసుకొని మానిటరీ కంపెన్సేషను మనీ క్లెయిమ్స్ చేసుకోవాలనుకున్నా కానీ దానికి సంబంధించినటువంటి సమాచారం ఎన్ని లక్షల వరకు లేదంటే ఎన్ని వేల వరకు మాకు క్లెయిమ్ కావాలి అనే విషయాన్ని ఆ ప్రకటనలో రాసి ఆ రిటర్న్ స్టేట్మెంట్లో రాసి కలెక్టర్కి ఇవ్వచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 21. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.